కాంగ్రెస్ బీజేపీ ఆప్ లేదా కాంగ్రెస్ అధికారం అంటే కాంగ్రెస్లో నుంచి ఆప్ గెలిచింది, ఆప్లో నుంచి ఇప్పుడు బీజేపీ గెలిచింది. చాలా రాష్ట్రాల్లో పాలిటిక్స్ 3 వే కూడా ఉంటాయి, 2 వే ఉండాలని లేదు. ఎక్కడ చాలా 3 వే పాలిటిక్స్గా ఆంధ్రప్రదేశ్ ఉండేవి. ఏదైనా ఒక పార్టీ బాగా బలహీన పడి ఉంటే అది వేరే విషయం. ఇప్పుడు అది మనం జ్యోతిష్యాలు చెప్పలేము, ఊహాగానాలు చేయలేము. కానీ ఖచ్చితంగా ప్రజారాజ్యం అయితే 2014లో కూడా ఒక బలమైన ఫోర్స్గా ఉండేది. 2019లో జనసేనకు పట్టినటువంటి వైపరీత్యం అయితే పట్టేది కాదు. అందువల్ల ప్రజారాజ్యం కనుక చిరంజీవి కంటిన్యూ చేసి ఉంటే, అందువల్ల కంటిన్యూ చేయలేదు. చెయ్యక ఆయన పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపారు. అది కూడా ఈ జనసేనమో ఇప్పుడు కాంగ్రెస్కు వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఉంది, బీజేపీతో ఉంది. ప్రజారాజ్యంలో కాంగ్రెస్లో కలిపారు. కాంగ్రెస్లో కలిపిన పార్టీకి రూపాంతరం భారతీయ జనతా పార్టీతో ఉంది. బీజేపీ మామూలులో విలీనం చేయమని అమిత్ షా అడిగాడని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. సో అందువల్ల ప్రజారాజ్యం రూపాంతరం అంటే మళ్ళీ జనసేన కూడా రూపాంతరం చెందుతుందా, కొన్ని రోజులకు జనసేన కూడా తీసుకెళ్ళి బీజేపీలో కలుపుతారా అనే క్వశ్చన్ కూడా వస్తుంది. ప్రజారాజ్యాన్ని మీరు కాంగ్రెస్లో కలిపారు, ఇప్పుడు దాని రూపాంతరమైన జనసేనను తీసుకెళ్ళి బీజేపీలో కలుపుతారా అనే డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చెప్పాడు, అమిత్ షాని అడిగాడు బీజేపీలో విలీనం చేయమని. రోజు రోజుకు పవన్ కళ్యాణ్కు బీజేపీకి తేడా ఉండడం లేదు. మీరు రాజకీయ సైద్ధాంతిక భావజాలాన్ని చూపెట్టడంలో జనసేన బీజేపీకి ఒక రకంగా రూపాంతరంగా మారిపోతుంది. సో అందువల్ల ఈ బీజేపీకి రూపాంతరంగా మారి బీజేపీలోనే కలిసిపోతుందా అనేటువంటి అనుమానం కూడా రాకపోదు. మీకు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అన్నాడు, ప్రజారాజ్యం ఫెయిల్యూర్ అనేది జనసేన పైన ఇట్లా కత్తిలాగా వేలాడుతుంది అని. మరి రూపాంతరం అయితే కత్తిలాగా ఎందుకు వేలాడుతుంది? సో అందువల్ల ఇప్పుడు జనసేన మంచి విజయాన్ని సాధించాక సహజంగానే అలాంటి క్లెయిమ్స్ రావచ్చు. బట్ చిరంజీవి ఇప్పటికీ కూడా తెలుగు ప్రజలకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది ఏంటంటే, ప్రజారాజ్యాన్ని ఏ కారణాల రీత్యా కాంగ్రెస్లో కలిపారు. అప్పుడు చెప్పింది చాలా చెప్పారు, సచార్ కమిటీ అమలు, మహిళా రిజర్వేషన్లు, ఏవేవో చెప్పారు ఎందుకు కలిపారని. సో ఆ కారణాలు ఎవరు అర్థం కూడా చేసుకోలేరు. పోనీ చిరంజీవికి ఏమైనా గౌరవప్రదమైన స్థానం వచ్చిందంటే ఆయన క్యాబినెట్ ర్యాంక్ కూడా లేదు. మీకు విచిత్రం ఏంటంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపితే కనీసం ఒక క్యాబినెట్ హోదా కూడా తీసుకోలేదు చిరంజీవి. ఆ మేరకు కూడా బార్గెనింగ్ లేదు. సో ఒక సహాయ మంత్రిగా అడ్జస్ట్ అయిపోయి కాంగ్రెస్లో విలీనం చేశారు. అంటే పెద్ద పొలిటికల్ ప్లాట్ఫామ్ పైన ఉండాలి అని. అందువల్ల ఇట్ వాజ్ ఎ బిగ్ బిలయింగ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. చిరంజీవి పైన ఎన్నో ఆశలు పెట్టుకున్న లక్షలాది మంది ప్రజల ఆశలను వమ్ము చేసి చిరంజీవి ప్రజారాజ్యాన్ని తీసుకెళ్ళి అకారణంగా కాంగ్రెస్లో కలిపారు. ఒక మంచి ప్రయోగం తెలుగు రాజకీయాల్లో. అలాంటి ప్రయోగాన్ని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపి ఒక రకంగా బైపోలార్ రాజకీయాలతో విసిగెత్తిన ప్రజలకు, అంటే అటు కాంగ్రెస్ లేదంటే తెలుగుదేశం, ఈ 2 పార్టీలు తప్ప మూడవ ఆ చాయిసే ప్రజలకు లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు తెలుగుదేశం, మరోవైపు వైసీపీ, ఇంకో చాయిసే లేదు. అలాంటి పరిస్థితికి నెట్టివేయబడింది. అందువల్ల చిరంజీవి ఆ కారణం మొదలు చెప్పాలి. ప్రజారాజ్యం ఎందుకు కథ ముగిసింది, ఎందుకు విలీనం చేయాలి, దాని తర్వాత రూపాంతరాల గురించి మాట్లాడుకోవచ్చు. అయితే ఇది ఒక ఇండికేషనా జనసేనలో చిరంజీవి పూర్తి స్థాయిలో రంగంలో దిగి జాతీయ రాజకీయాల్లో చిరంజీవి ఉండి రాజ్యసభకు ఏమైనా వెళ్ళి మోడీ క్యాబినెట్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటాడా? ఎందుకంటే గతంలో నాగబాబు మంత్రి అవుతారన్నప్పుడు పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాలకు వెళ్తారని కూడా ఒక టాక్ నడిచింది. ఇటీవల కాలంలో మోడీ చిరంజీవుల మధ్య సాన్నిహిత్యం అని చూస్తున్నాం. అందువల్ల ఒక పాసిబిలిటీ కొట్టిపారేలేం, చిరంజీవి జనసేనలో యాక్టివ్గా ఉండి జనసేన గౌరవాధ్యక్షుడిగానో ఏదో ఒక పదవి తీసుకొని ఆయన రాజ్యసభకు వెళ్ళి అక్కడి నుంచి మోడీ క్యాబినెట్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే జనసేనకి ఇంతవరకు క్యాబినెట్ మంత్రి లేదు. జనతాదళ్ మీకు చిన్న చిన్న పార్టీలకు కూడా ఒక 1 సీట్ 2 సీట్స్ ఉన్నా కూడా మీకు ప్రభుత్వంలో రిప్రజెంటేషన్ ఉంటుంది. అందువల్ల జనసేన చిరంజీవిని రాజ్యసభ పంపించి కేంద్ర మంత్రి చేస్తుందా జనసేన తరఫున? చిరంజీవి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన చివరకు బీజేపీలో మాత్రం విలీనం కాకూడదని కోరుకోవాలి ఎవరైనా. ఎందుకంటే కాంగ్రెస్లో ప్రజారాజ్యాన్ని విలీనం చేసిన అనుభవం ఉంది కనుక మళ్ళొకసారి ప్రజలు మీ పైన పెట్టిన ఆశలను వమ్ము చేయకూడదు. ఒక బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తిగా జనసేన నిలబడాలి. అందుకు చిరంజీవి చేరికకు ఉపయోగపడుతుంది.
పార్టీని